ఈ మధ్యకాలం మీరు నోటీస్ చేసే ఉంటారు కదా! ఈ మెడ నొప్పి ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంది. లేదంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. తల తిరగడము, బాగా పెయిన్ రావడం. ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉంది కదా! అది 40స్ తర్వాత అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉండేది. కానీ ఈ మధ్యకాలం ఈవెన్ చిన్న చిన్న పిల్లలండి. అంటే నాకు యాస్ ఎ డాక్టర్ నేను క్లినిక్‌లో కూర్చున్నప్పుడు 15 ఏండ్ల పిల్లలు, 20 ఏండ్ల పిల్లలు ఈ పిల్లలకి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. మొన్న ఏదో సెమినార్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక 10 ఇయర్స్ పాప, నాకు కూడా మెడ నొప్పి ఉందండి డాక్టర్ గారు అని అన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి ప్లస్ ఈ మతిమరుపు కూడా ఎక్కువైపోతుంది కదా! అది చిన్న పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, మతిమరుపు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ 2 ఏవైతే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! దానికి ఒక అద్భుతమైన పరిష్కారం నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఘృతంతో నస్యం. ఘృతం అంటే ఏంటంటే, ఘృతం అంటే నెయ్యి అండి. ఆవు నెయ్యి. ఆవు అనేది చాలా అంటే మనకి ఒక చాలా ఆస్పిషియస్ యానిమల్‌గా మనం కన్సిడర్ చేస్తాం కదా! సో ఈ ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైన నెయ్యి అనమాట. అది ఇంటర్నల్‌గా తీసుకోవడానికి కానివ్వండి, నస్యంగా వాడడానికి కానివ్వండి చాలా శ్రేష్టం. నస్యం అనేది ఏంటంటే, మనం ఈ నెయ్యి ఎప్పుడైతే నెయ్యి గానీ రకరకాల మెడిసిన్ అది నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, లేదంటే కొన్ని స్వరసాలు అంటే కొన్ని ఆకుతో చేసిన జ్యూసెస్ ఏవైతే ఉన్నాయి కదా! అది నోస్ ద్వారా మనం ఎప్పుడైతే లోపలికి వేస్తామో బాడీలోకి ఆ ప్రొసీజర్‌ని మనం నస్యం అంటాము. ప్రతి వాళ్ళు ఇది నస్యం చేయాలి. ఒకప్పుడు మీరు చూసే ఉంటారు మన పాతకాలంలో అందరూ అమ్మమ్మలు, తాతమ్మలు అంతా పిల్లలకి పుట్టంగానే జస్ట్ కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ ముక్కులో పెట్టేవాళ్ళు, చెవులో పెట్టేవాళ్ళు, కళ్ళలో కొంచెం క్యాస్టర్ ఆయిల్ పెట్టేవాళ్ళు. తలకైతే ఖచ్చితంగా ఇప్పటికి కూడా పెడుతున్నారు. కానీ మిగతాయన్నీ తగ్గించేసాం. కానీ నస్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాసాహి శిరసో ద్వారం అనేది ఒక ఆయుర్వేదిక్ ఒక టర్మ్ ఉందన్నమాట. అంటే తలకి ఏదైనా తల లోపలికి ఏదైనా మెడిసిన్ చేరాలి అంటే దానికి దారి ఒక్కటే, అది కూడా ముక్కు. ఇంక మనం తల లోపలికి వెళ్ళాలంటే ఇంక వేరే దారి లేదు. వెళ్ళాలి అంటే జస్ట్ తల కట్ చేసే వెళ్ళాలి. సో కానీ అలా కాకుండా మెడిసిన్ రూపంగా తలకి వెళ్ళాలి అంటే ముక్కులో నుంచే వెళ్ళాలి. సో ఈ మతిమరుపు కానీ, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, మెడ నొప్పి కానీ ఎంతైనా మనం మెడిసిన్స్ బయట నుంచి పెట్టినా అంత రిజల్ట్స్ రావు. కానీ ఎప్పుడైతే ఈ నెయ్యి, ఇది ఆవు నెయ్యి అనమాట మనం తీసుకున్నాము. సో ఈ ఆవు నెయ్యి జస్ట్ చక్కగా ఈ మన చిటికెన వేలు ఉంటుంది కదా, ప్రతి వాళ్ళ చిటికెన వేలు అంటే మన ముక్కు సైజ్ ఉండాలన్నమాట. సో ఈ చిటికెన వేలు జస్ట్ మనం ఇలా ఈ నెయ్యిలో డిప్ చేసేసి అలా జస్ట్ ముక్కు లోపల జస్ట్ అలా రబ్ చేసేసి మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ రబ్ చేసుకోవాలన్నమాట లోపల. సో దీంతో ఏమవుతుందంటే ఈ నేజల్ మ్యూకోజా అంటే ముక్కు లోపల ఏదైతే మ్యూకోజా ఉంటుంది కదా, సాఫ్ట్ మ్యూకోజా ఈ నెయ్యిని అబ్జార్బ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దుమ్ము, ధూళి, గాలికి ఎప్పుడైతే బయటికి వెళ్తామో చాలామందికి తుమ్ములు రావడము, ఎలర్జీ రావడము, బాగా అలా అసలు అంటే పొద్దున్న లేవంగానే ఒక 10-15 సార్లు అలా తుమ్ముతూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో కూడా ఈ నస్యం చాలా బాగా పనిచేస్తుంది. నెయ్యి ఎందుకు శ్రేష్టం అంటే ఇది ఆవు నెయ్యి కదా, సో నెయ్యి మనం తినేటప్పుడు కూడా అంతే స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తుంది. ముక్కులో నుంచి ఇచ్చినప్పుడు ఇది బ్రెయిన్కి ఎప్పుడైతే వెళ్తుంది కదా, బ్రెయిన్ని అంత షార్ప్ చేస్తుంది. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ నెయ్యి మనం కనుక రెగ్యులర్గా మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్ కూడా ఏం తీసుకోవద్దు, జస్ట్ 2 చుక్కలు, ఒకవేళ వీలవుతే డ్రాపర్తో 2 చుక్కలు వేసుకోవచ్చు. లేదు ఇంత నేను చేయలేను ఇబ్బందిగా అనిపిస్తుందంటే జస్ట్ ఒక చిటికెన వేలికి కనుక ఇది అప్లై చేసి ముక్కు లోపలిగా కనుక మనం అప్లై చేసామనుకోండి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక 1.5 మంత్లో చక్కగా మీ ఈ పెయిన్స్ అంటే ఈ మెడ నొప్పి వచ్చే ప్రాబ్లం కానీ, లేదంటే నిద్ర తక్కువ రావడము, లేదంటే మతిమరుపు రావడం, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి కదా అన్నీ సెట్ అయిపోతాయి. సో ఈ నెయ్యి కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుందన్నమాట. లేకున్నా మీరు తీసుకురండి. ఈ మధ్యకాలం అంటే నెయ్యి తింటే కొలెస్ట్రాల్ ఇష్యూస్, నెయ్యి తింటే ఫ్యాట్ పెరుగుతుంది అనే అపోహలు చాలా ఎక్కువైపోయాయి. రాదర్ నేను చెప్పేది ఏంటంటే నూనె తగ్గించుకొని నెయ్యిని వాడడం స్టార్ట్ చేయండి. సో ఇంటర్నల్గా నెయ్యి ఎప్పుడైతే తీసుకుంటామో న్యాచురల్గా ఇదే నెయ్యిని మనము మినిమంగా జస్ట్ మార్నింగ్, ఈవినింగ్ దీనికి పెద్ద చేయాల్సిన పని కూడా ఎక్కువ ఏం లేదు. జస్ట్ చిన్న చిట్కా అనమాట. అంటే మన రోజు మొత్తంలో 1 నిమిషం కనుక మనం తీసుకొని జస్ట్ ఈ నెయ్యిని ఇంత చిన్న చిట్కాని కనుక మనం పాటిస్తే చాలా చాలా రిజల్ట్స్ మనం దీంతో పొందొచ్చు అనమాట. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి దూరం ఉండొచ్చు. ఇప్పుడు పార్కిన్సన్స్ లాంటిది, లేదంటే మతిమరుపు ప్రాబ్లమ్స్ ఏజ్ ఓల్డ్ పేషెంట్స్లో చాలా ఎక్కువైపోతున్నాయి.
అంటే ఇప్పుడు వణకడము, మెడ వణకడము, లేదంటే అసలు మెల్లిమెల్లిగా మతిమరుపు ఎక్కువ అవుతున్న కొద్దీ అసలు పెద్దవాళ్ళకి ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, ఇప్పుడే తిన్నాను కదా, అది కూడా మర్చిపోతూ ఉంటారు. సో ఇవన్నీ జరగొద్దు అన్న వాళ్ళు మాత్రం అసలు 50 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయాలి. రాదర్ నేను చెప్పేది ఏంటంటే 50 ఇయర్స్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఏజ్ నుంచి కనుక మనం ఇది డైలీ చేసామనుకోండి అసలు ఏ ప్రాబ్లం రాదు. సో చూసారు కదండి, ఈ నస్యం ప్రొసీజర్ గురించి మనం తెలుసుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, దాని గురించి వివరంగా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇది మనం చేసే వాళ్ళు ఎవరంటే జలుబు లేదు, దగ్గు లేదు, కానీ మెడ నొప్పి ఉంది, లేదంటే మతిమరుపు స్టార్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇది మార్నింగ్ నైట్ కొంచెం కొంచెం క్వాంటిటీ, నేను అన్నాను కదా జస్ట్ ఈ చిటికెన్ వేల్కి ఎంత అయితే అంటుతుంది అంత క్వాంటిటీలో ఇది మనం రాసుకోవాలి. జలుబు దగ్గు ఉన్నవాళ్ళు, హెడేక్ అంటే సైనసైటిస్తో ఇక్కడ తలనొప్పి ఉంది, ఇక్కడ హెడేక్తో ఉంది, మొత్తం సైనసెస్ బ్లాక్ అయిపోయాయి, ఆల్రెడీ తుమ్ములు వస్తున్నాయి, అలాంటి కండిషన్లో నస్యం అస్సలు చేయకూడదు. సో చూశారు కదండి ఈ నస్యం గురించి. అసలు ఇంత అద్భుతమైన చికిత్సలు అసలు అంటే పాతకాలంలో అందరు చేసేవాళ్ళు, ఇప్పుడు మనం మర్చిపోయాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారానే పెద్ద పెద్ద జబ్బులు మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే మొబైల్స్ అయితే వాడడం ఎవ్వరు తగ్గించరు, ఇంకా రాను అయితే ఇంకా పిల్లలు మొబైల్స్ సిస్టమ్ దీనిపైనే ఎక్కువ వర్క్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే కండిషన్స్ ఎక్కువ అనమాట. కాబట్టి ఖచ్చితంగా చిన్న ఏజ్ నుంచే మీ పిల్లలకి ఈ నస్యం అలవాటు చేయండి. ఈ నస్యంతో ఈ మతిమరుపు ప్రాబ్లమ్స్ కానీ, ఈ మెడ నొప్పి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సాల్వ్ అవుతాయి. అదొక్కటే కాదండి, ఊర్ధ్వశత్రుగత రోగాలు అంటే ఇక్కడ షోల్డర్ పైనే ఉన్న ప్రతి రోగం, అది జుట్టు కానివ్వండి, లేదంటే ముక్కు సమస్యలు, చెవు సమస్యలు, టీత్ ప్రాబ్లమ్స్ అంటే ఈ పుచ్చిపండ్లు రావడము, లేదంటే టీత్లో పెయిన్ రావడం, ఈ సమస్యలకు కూడా ఈ నస్యం, ఈ ఆవు నెయ్యితో చేసిన నస్యం చాలా బాగా పనిచేస్తుంది.